ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ కనుక్కుందాం గైస్. సెన్సెక్స్ 575 పాయింట్లు ప్లస్ ఉంది, నిఫ్టీ 178 పాయింట్లు ప్లస్ ఉంది గైస్. అంటే నిన్న స్టాక్ మార్కెట్ లాభాల్లో నడిచిందనమాట. విదేశీ సంకేతాలతో భారీ లాభాలు, రూపాయి 4 లక్షల కోట్లు పెరిగిన సంపద, 73 పైసల బలపడిన రూపాయి, 68.64 కోట్లు డిఐఐ కొనుగోలు, రూపాయి 4650.08 కోట్లు. సో మొత్తానికి స్టాక్ మార్కెట్ నిన్న బాగా లాభపడింది. రోజు ఇట్లనే లాభపడాలని అనుకుందాం. మొత్తానికి ఇది గైస్ ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ కంప్లీట్గా చదువుదాం. వరుస నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ కోలుకొని భారీ లాభాల్లో ముగిసింది. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం ఇందుకు తోడ్పడింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల షేర్లలో కొనుగోళ్లు వచ్చాయి. పోలిస్తే రూపాయి మారకపు విలువ 23 పైసలు పెరిగి 88.08 వద్ద ముగిసింది. బ్రెంట్ ముడి చమురు 0.61% లాభంతో $62.77 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లో ముగియగా ఐరోపా మార్కెట్లు నష్టాల్లో ఆరంభమయ్యాయి. బిఎస్సిలోని నామోదిత కంపెనీల మార్కెట్ విలువ రూపాయి 4.11 లక్షల కోట్లు పెరిగి రూపాయి 463.78 లక్షల కోట్ల, అంటే 5.25 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. సానుకూల ధోరణిలో బిఎస్సి సెన్సెక్స్ క్రితం ముగింపు 82,29.98 అంటే 168 పాయింట్ల లాభంతో ఆరంభమై 82,727.02 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని చేరింది. చివరకు 575.45 పాయింట్ల లాభంతో 82,605.43 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 178.05 పాయింట్లు పెరిగి 25,323.55 వద్ద స్థిర 25,365.15 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 25,159.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని నమోదు చేసుకుంది. ఇక్కడ పోస్టర్ చూడొచ్చు గైస్, బుల్ పైకి రేస్ అవుతుంది. బజాజ్ ఫైనాన్స్ జోరు. సెన్సెక్స్ 30 కంపెనీల్లో 7 షేర్లు మినహా మిగతావి లాభాల్లో మిగిశాయి. 7 షేర్లు తప్పితే 30 షేర్లలో 7 షేర్లు తప్పితే మిగతావన్నీ లాభాల్లోనే మిగిశాయంట. దట్ ఈస్ బజాజ్ ఫైనాన్స్ 4.03%, బజాజ్ ఫిన్సర్ 3.15%, ఏషియన్ పెయింట్స్ 2.51%, ఎల్&టి 2.23%, ట్రెంట్ 2.19%, అల్ట్రాటెక్ సిమెంట్ 1.96%, ఎటర్నల్ 1.97% లాభపడ్డాయి. టాటా మోటార్స్ 1.2%, ఇన్ఫోసిస్ 1.07%, యాక్సిస్ బ్యాంక్ 0.65%, టెక్ మహీంద్రా 0.62%, మారుతి సుజుకి 0.22% నష్టపోయాయి. ఈ ఏడే గైస్ మారుతి సుజుకి, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ 1, 2, 3, 4, 5, 6, ఇంకోటి 7వ తేదీ లాభపడ్డాయి. టాటా మోటార్స్ అంటే 7 అంటే 7 ఉండాలి కదా. టాటా 1, 2, 3, 4, 5, 6 చూపించారు. ఓకే, ఇది గైస్ ఈ 7 నష్టాల్లో ఉన్నాయి అంతే. ఓకే, నష్టపోయాయి. జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి నికర లాభంతో 4.44% నష్టాన్ని ప్రకటించడంతో టెక్ మహీంద్రా షేర్లు 0.62% నష్టపోయి రూపాయి 1459.1 వద్ద ముగిశాయి. ఐబిఎంతో కలిసి ముంబై, చెన్నైలలో ఎయిర్టెల్ క్లౌడ్ కోసం 2 మల్టీజోన్ రీజియన్లను ఏర్పాటు చేసే యోచనలో భారతీ ఎయిర్టెల్ ఉంది. సెప్టెంబర్ 30న ప్రారంభమైన రైట్స్ ఇష్యూ ద్వారా రూపాయి సమీకరించే యత్నాల్లో కూల్ క్యాప్స్ ఇండస్ట్రీస్ ఉంది. ఈ నెల 24న ఇష్యూ ముగియనుంది. ఇష్యూలో విక్రయించే షేరుకి ధరగా రూపాయి 70ను నిర్ణయించారు. దరఖాస్తు సమయంలో ఒక్కో షేరుకు రూపాయి 17.5ను, మిగతా రూపాయి 52.5ను డైరెక్టర్లు
డైరెక్టర్ల బోర్డు నిర్ణయించే తేదీ నాటికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో భారత్లో తమ నిర్వహణలోకి హోటళ్ల సంఖ్య 250ను చేరిందని ఇండియన్ హోటల్స్ తెలిపింది. ఈ హోటళ్లలోని మొత్తం గదుల సంఖ్య 25,500 వరకు ఉంటుందని పేర్కొంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్లో 26 హోటళ్లను ప్రారంభించింది. దట్స్ గ్రేట్ గైస్. దట్స్ గ్రేట్. అండ్ ఇండియన్ హోటల్స్ తెలిపిందంట. సో ఇది స్టాక్ మార్కెట్ యొక్క రిపోర్ట్. అండ్ ఇక్కడ ఏదో 3 షిఫ్టుల్లో మహిళా ఉద్యోగులు. టాటా స్టీల్ ప్లాంట్లో 3 షిఫ్ట్లలో లేడీసే జాబులు చేస్తున్నారంట. చూద్దాం. జంషెడ్పూర్లోని తమ ప్లాంటులో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 కల్లా 3 షిఫ్ట్లలో మహిళా ఉద్యోగులు పనిచేస్తారని టాటా స్టీల్ తెలిపింది. మొత్తం 21 విభాగాల్లో సుమారు 543 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీళ్ళు 3 షిఫ్టుల్లో పనిచేయడాన్ని దిశల వారీగా అమలు చేస్తామని పేర్కొంది. దట్స్ గ్రేట్ గైస్. 3 షిఫ్ట్లో లేడీసే చేస్తున్నారు అంటే 543 మంది మహిళలే. దట్స్ గ్రేట్.